తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతివ్యూహాలతో ఇప్పటికే తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ పబ్లిక్లో? ప్రచారం బాగా జరుగుతున్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి పట్ల ప్రజల్లో విశ్వాసం కనిపిస్తున్నది. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే పల్లెలు బాగుపడ్డాయి, నియోజకవర్గం బాగుపడ్డది, రాష్ట్రం కూడా బాగుపడ్డదనే అభిప్రాయంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి అంటే అది కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అనే ఒక ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. నా ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తున్నది. ప్రజలు నిండు మనసుతో ఎదురు వచ్చి ఆశీర్వదిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టో ప్రకటించింది. దానిపైన మీరు మీ మేనిఫెస్టోకి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి అంటే ఏం వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? దానికి మేనిఫెస్టో కొత్తగా ప్రకటించవలసిన అవసరం మాకు లేదు. ఈరోజు మేము అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇవాళ 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్నాం, రైతులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం, అది రైతుల అనుభవంలో ఉన్నది. రైతుకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాం, అది రైతు అనుభవంలో ఉన్నది. అదేవిధంగా రైతు పండించిన పంటలను కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది, అది కూడా రైతుల అనుభవంలో ఉన్నది. పంట రుణాలను మాఫీ చేశాం, అది కూడా రైతుల అనుభవంలో ఉన్నది. అదేవిధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,110,000 రూపాయలు ఇస్తున్నాం, అది కూడా ప్రజల అనుభవంలో ఉన్నది. కేసీఆర్ కిట్ కానీ ఆసరా పెన్షన్లు కానీ ప్రతిదీ కూడా ప్రజల అనుభవంలో ఉన్న విషయాలను మాత్రమే మేము చెప్తున్నాం. దానికి తోడుగా మూడవసారి మళ్ళీ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలను పెంచి ఇస్తామని చెప్తున్నాం. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళల కొరకు సౌభాగ్య లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చి ప్రతి నెల ప్రతి మహిళకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం ఇస్తున్న 10,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని 16,000 రూపాయలు చేయాలనుకుంటున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ అనుభవంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మా మేనిఫెస్టోని నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరిట వస్తున్నది, కానీ అందులో ప్రధానంగా ఇవాళ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ DK శివకుమార్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి మా రాష్ట్రంలో మేము 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నామని వారే చెప్పారు, మేము చెప్పడం కాదు, మా ఆరోపణ కాదు. రెండవది, ఈరోజు కర్ణాటకలో ఆసరా పెన్షన్ 1,100 రూపాయలు మాత్రమే ఉన్నది, ఇది అందరికీ తెలిసిన విషయము. ఒకసారి మనము గూగుల్ సెర్చ్ చేస్తే ఆ సమాచారం అంతా వస్తుంది. కాబట్టి కర్ణాటక ప్రజలను మోసం చేసినట్టుగా తెలంగాణ ప్రజలను కూడా మోసం చేసి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నా. తెలంగాణ ప్రజలు అమాయకులు గారు, రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మరనే విశ్వాసం నాకున్నది. సార్, ఇటీవల వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగతో చాలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వర్గీకరణ చేస్తామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఇటు మోడీ కూడా ప్రకటించారు. దానిపై మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? ఇది మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను ప్రత్యేకించి మాదిగ ఉపకులాలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. నిజంగా నరేంద్ర మోడీ గారికి ప్రేమ ఉంటే 2015లో నేను డిప్యూటీ సీఎంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరువురం వెళ్ళి కేసీఆర్ని కలిసి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మేము విజ్ఞాపన పత్రం ఇచ్చాం. రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాం. 10 సంవత్సరాలుగా వచ్చింది, ఈ రోజు వరకు దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో చెప్పి మాదిగలను మోసం చేయాలని ఆలోచిస్తూనే నరేంద్ర మోడీ మాట్లాడాడు. నిజంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణ మాదిగ బిడ్డలపైన ప్రేమ ఉంటే ఆర్డినెన్స్ తీసుకువచ్చి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
అంటే సార్ ఇటీవల మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి 3 పిల్లర్లు కుంగిపోయాయన్నటువంటి ఒక దీనిపైన ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానిపై వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతిదీ కూడా సిడబ్ల్యూసికి సంబంధించిన టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసిన డిజైన్స్ ప్రకారమే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఏం జరిగిందో నాకు కూడా పూర్తిగా తెలియదు. దానిపైన టెక్నికల్ కమిటీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నది. నివేదిక వచ్చిన తర్వాతనే మనము అది కుట్రలో భాగంగా జరిగిందా, సాంకేతిక లోపాల కారణంగా జరిగిందా అనేది తెలుస్తుంది. అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఇటీవల పదే ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వేవ్ ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. దానిపై మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడంలో దిట్టలు. వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా నేను చూస్తున్నాను. చాలా దుర్మార్గంగా వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం ఉన్నది. గోబల్స్ను ప్రచారం చేస్తున్నారు. అది సరైనది కాదు. ప్రజలు కూడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా ఒక మాట అన్నాడు. తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చి కరెంటును దుబారా చేస్తున్నారు, రైతులను సోమరిపోతులు చేస్తున్నారు, వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందని ఆయనే అన్నాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు వస్తాయి. 5 గంటల కరెంటు, 3 గంటల కరెంటే వస్తుంది. మన పంటలన్నీ ఆగమవుతాయి, మన పంటలు ఎండిపోతాయి, మళ్ళీ మన బ్రతుకులు ఆగమవుతాయి. దయచేసి తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్ని సీట్ల అధికారంలోకి వచ్చే అవకాశం? 100% 75 సీట్లతో మేము అధికారంలోకి రాబోతున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ అధికారం చేపడుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రంలో మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే అధోగతి పాలవక తప్పదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.